నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ నీహిమ. పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ కి 2026 ఇయర్ స్టార్టింగ్ అస్సలు ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. బిగ్ హోప్స్ తో వచ్చిన రాజా సాబ్ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే ఇదే ప్రభాస్ ఇప్పుడు ఇయర్ ఎండింగ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి తన అప్కమింగ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఫౌజీతో రచ్చ చేయడానికి రెడీ అవుతూ ఉన్నారు. డిసెంబర్ 3న ఈ మూవీని థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మైండ్ బ్లోయింగ్ పోస్టర్ తో మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా విశేషాలేంటో, లేటెస్ట్ పోస్టర్ వైబ్స్ ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 2026 ఇయర్ బిగినింగ్లో వచ్చిన రాజాసాబ్ ప్రభాస్ కెరియర్లోనే ఒక హ్యూజ్ అండ్ హ్యూమిలేటింగ్ డిజాస్టర్గా నిలిచింది. దీంతో ఆ బ్యాడ్ రికార్డుని కంప్లీట్గా క్లీనప్ చేసి ఈ ఇయర్ ఎండింగ్ని నెక్స్ట్ లెవెల్ పీక్స్లో క్లోజ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ప్రభాస్ భుజాలపై పడింది. ఈ డ్యామేజ్ కంట్రోల్ జాబ్ కోసమే ప్రభాస్ తన మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీని లైన్లో పెట్టాడు. ఈ ఇయర్ ఎండ్ డిసెంబర్ 3న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లోకి రాబోతుందని మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. 2026లో టాలీవుడ్ నుంచి రాబోయే చివరి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కూడా ఇదే కావడం విశేషం. అయితే ప్రభాస్ లైనప్లో ఉన్న స్పిరిట్, కల్కి 2 లాంటి రాకింగ్ ప్రాజెక్ట్స్ పక్కన ఈ ఫౌజీ మూవీ కాస్త సైలెంట్గా అయిపోతుందేమో, జనాలు మర్చిపోతున్నారేమో అని మేకర్స్ ఫీల్ అయినట్లున్నారు. అందుకే అందరికీ మైండ్ బ్లాకింగ్ రిమైండర్ ఇస్తూ ఇవాళ ఒక నెక్స్ట్ లెవెల్ న్యూ పోస్టర్ను డ్రాప్ చేశారు. స్టార్టింగ్ నుంచి హను రాఘవపూడి లాంటి క్లాస్ అండ్ ఎమోషనల్ డైరెక్టర్ ప్రభాస్ లాంటి మాస్ కమర్షియల్ కట్అవుట్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలడా లేదా అనే బిగ్ డౌట్స్ మూవీ లవర్స్లో ఉన్నాయి. దానికి తోడు ప్రీవియస్గా రిలీజ్ చేసిన ప్రమోషనల్ వీడియో కూడా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ని కంప్లీట్గా రీచ్ అవ్వకపోవడంతో ఆ డౌట్స్ ఇంకా ఎక్కువయ్యాయి. కానీ ఈసారి డైరెక్టర్ హను రాఘవపూడి ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఆల్ అవుట్ వెళ్ళి ఈ న్యూ పోస్టర్ను డిజైన్ చేశారు. ఇవాళ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ విజువల్ పీక్స్లో ఉన్నాయి. ప్రభాస్లోని మాస్కులిన్ యాపిల్ను, ఆయన రాయల్ అండ్ రా కటౌట్ని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేస్తూ ఈ పోస్టర్ను ప్రజెంట్ చేశారు. డార్లింగ్ ప్రభాస్ విజువల్ కటౌట్ ఫ్యాన్స్కి కంటిన్యూస్ ఐ ఫీస్ట్లా ఉంది. ఈ లేటెస్ట్ పోస్టర్ చూసిన కొందరు సోషల్ మీడియాలో ఇది కొద్దిగా ఏఐ జనరేటెడ్ వర్క్లా కూడా కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఏఐ వర్కా కాదా అనే పాయింట్ పక్కన పెడితే ఒక మూవీ పోస్టర్కి కావాల్సిన మెయిన్ థింగ్ విజువల్ యాపిల్ అండ్ స్టార్ ఎలివేషన్. ఆ విషయంలో ఈ కొత్త పోస్టర్ 200% సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. డార్లింగ్ ప్రభాస్ విజువల్ స్టన్నింగ్ ఉండడంతో సోషల్ మీడియాలో ఈ పోస్టర్ రికార్డు లెవెల్లో ట్రెండ్ అవుతుంది. రాజాసాబ్ తెచ్చిన చేదు అనుభవాన్ని, బ్యాడ్ ట్రాక్ రికార్డ్ని కంప్లీట్గా మర్చిపోయేలా చేయడానికి ప్రభాస్కి ఇప్పుడు ఒక సాలిడ్ ఆల్ టైమ్ కమర్షియల్ సక్సెస్ అత్యంత అవసరం. 2026 క్లోజింగ్ స్టేజ్లో రాబోతున్న ఈ ఫౌజీ సినిమాతో అది డెఫినెట్గా పాసిబుల్ అవుతుందని, ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మళ్ళీ స్టార్ట్ చేస్తారని డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు.